తెలంగాణ బీజేపీలో సన్మానాల ముసలం పుట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 20న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికి హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో సన్మానం షెడ్యూల్ చేశారు పార్టీ నేతలు. అయితే కేంద్ర మంత్రి పదవులు వచ్చిన వారికే కాదు, గెలిచిన ఎంపీలందరికీ సన్మానాలు చేయాలని తెలంగాణ బీజేపీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో సన్మానాల ముసలం పుట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 20న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికి హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో సన్మానం షెడ్యూల్ చేశారు పార్టీ నేతలు. అయితే కేంద్ర మంత్రి పదవులు వచ్చిన వారికే కాదు, గెలిచిన ఎంపీలందరికీ సన్మానాలు చేయాలని తెలంగాణ బీజేపీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన మన రాష్ట్రం నుండి ఇద్దరు కేంద్ర కేబినెట్ లో కూడా చోటు కల్పించుకున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా బొగ్గు శాఖతో పాటు మైనింగ్ శాఖగా కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన కిషన్ రెడ్డితో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా బండి సంజయ్ కేబినెట్ లో ప్రమాణ స్వీకారోత్సవం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ పార్టీలో కూడా అన్ని పార్టీల లాగానే ఒక ముసలం అనేది అక్కడక్కడ రెబల్ క్యాండిడేట్స్ ఉన్నదనేది కూడా ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో. ఈ నెల 19వ తారీఖున హైదరాబాద్ కు రానున్న రాష్ట్రానికి చెందిన ఇరువురు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ తో పాటు బీజేపీ తరఫున బీజేపీ కమలం గుర్తుతో తొలిసారి గెలిచిన 5 ఎంపీలను కూడా సన్మానించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కూడా కోరినట్టు తెలిసింది. వాళ్ళ సీనియారిటీని గౌరవించి వారి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని గుర్తించి పార్టీకి అద్భుత విజయాన్ని అందించినందుకు వాళ్ళని అభినందించాలని కూడా ధర్మపురి అరవింద్ కోరినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో సమానంగా రాష్ట్రంలో ఎంపీ స్థానాలు దాదాపు సగం గెలిచి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నూతన ఎంపీలను అభినందించడం ద్వారా విజయ సంకేతాలు బలంగా వెళతాయని, పార్టీ కార్యకర్తలకు మరింత ఊపు వస్తుందని కూడా ధర్మపురి అరవింద్ కోరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే కేవలం కేంద్ర మంత్రులని మాత్రమే సన్మానిస్తారా లేక నూతన ఎంపీలను కూడా సన్మానిస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే ఈసారి ధర్మపురి అరవింద్ కి కూడా కేంద్ర కేబినెట్ లో కూడా చోటు దక్కబోతుంది అనేది కూడా మొదట్లో ప్రచారం నడిచింది. దాదాపు మన దగ్గర తెలంగాణ రాష్ట్రం నుండి 3 కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. దీంట్లో ఒకళ్ళకి మెయిన్ పోర్ట్ఫోలియో, మిగతా ఇద్దరికి కూడా సహాయ మంత్రులుగా కూడా కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. దాంట్లో 4 పేర్లు బాగా వినిపించాయి. కిషన్ రెడ్డి కాకుండా బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్, అలాగే డీకే అరుణతో పాటు ధర్మపురి అరవింద్ కూడా పేరు విస్తృతంగా ప్రచారం జరిగింది. దాంతో పాటు కేవలం ఇద్దరిని కేబినెట్ లోకి తీసుకోవడము, మెయిన్ పోర్ట్ఫోలియో కూడా కిషన్ రెడ్డికి బొగ్గు శాఖతో పాటు మైనింగ్ ఇవ్వడము, అలాగే బండి సంజయ్ కి హోంశాఖ సహాయ మంత్రిగా ఇవ్వడము, మిగతా అభ్యర్థులు ఎవరైతే ఈటల రాజేందర్ మొదటి నుంచి కూడా బీసీ నేతగా, భవిష్యత్తులో బీజేపీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేరుని కూడా బీసీ నేతనే ముఖ్యమంత్రి చేస్తామని కూడా బీజేపీ పార్టీ ప్రకటించింది. అయితే బీసీ నేతగా మొదట కూడా ఈటల రాజేందర్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటల రాజేందర్ ని కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందని కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఓన్లీ కేంద్ర మంత్రులుగా వాళ్ళకి సన్మానం చేస్తారా, మేము కూడా ఎంపీలు గెలిచాము, ఈ ఎంపీలకు కూడా సన్మానం చేయొచ్చు కదా అంటూ ధర్మపురి అరవింద్ రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కూడా కోరినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఇది కాస్త వివాదంగా కూడా ముదరనుంది. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఎన్నడూ లేని విధంగా కూడా సహజంగానే రాజకీయ పార్టీ అంటే కూడా ఇంటర్నల్ గా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఒకరికి పడకపోవడం కూడా
సహజంగానే ఉంది. కానీ మొదటి నుంచి కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈటల రాజేందర్ కి బండి సంజయ్ కి పడకపోవడము, ఈటల రాజేందర్ కి ధర్మపురి అరవింద్ మద్దతు ఇవ్వడము, అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా బండి సంజయ్ కి అగైనెస్ట్ గా వర్క్ చేశారనేది కూడా ప్రచారంలో ఉంది. దీనికి ఒక అథెంటిసిటీ లేదు, ఇది కూడా ఒక ఊహాజనితమైన వార్తనే. సో ఈ నేపథ్యంలో బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి లభించడము మీద వీళ్ళు లైమ్ లైట్ లోకి రాక ఒక నార్మల్ ఎంపీగానే ఉండిపోతారా అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అయితే అవుతుంది. ఇప్పుడు తాజాగా ధర్మపురి అరవింద్ ఈ ప్రతిపాదనని రాష్ట్ర నాయకత్వాన్ని ముందు కూడా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. మరి నిజంగా ఆ ఇద్దరు మంత్రులకి మాత్రమే సన్మానం చేస్తారా, లేకపోతే ఎంపీలుగా గెలిచిన వాళ్ళందరికీ సన్మానం చేస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో బీజేపీ పార్టీలో లుకలుకలు కూడా మొదలయ్యాయి అనేది కూడా ఇది ఒక సంకేతంగా కూడా భావించుకోవచ్చు. మరోవైపు ఏమో దేశవ్యాప్తంగా బీజేపీ అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో పాటు జాతీయ అధ్యక్షులు ఏంటి శ్రీచరణ్, ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులు వచ్చిన వారికే కాదు గెలిచిన ఎంపీలందరికీ సన్మానం చేయాలని బీజేపీలో డిమాండ్లు వస్తున్నాయి కాబట్టి మరి ఏ విధంగా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే బీజేపీ పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయనకు మెయిన్ పోర్ట్ఫోలియో రావడము, ఈ నెల 19వ తేదీన కేంద్ర కేబినెట్ ఉండడము, దాంట్లోనే ఆయన బిజీగా ఉన్నాడు. కేబినెట్ మినిస్టర్ గా కూడా ఆయనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు ఆయనకున్నాయి. సో ప్రస్తుతము దీని మీద బీజేపీ జనరల్ సెక్రటరీ కానీ, బీజేపీ సెక్రటరీ కానీ, బీజేపీ అధ్యక్షుడు కానీ వీళ్ళెవరూ కూడా దీనిపైన అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీనిపైన పూర్తిగా ఒక క్లారిటీ అనేది రాలేదు. ఇది ఒక ఊహాజనితమైన వార్తగానే మనము దీన్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే దీనికి అథెంటిసిటీ వాస్తవికంగా కోరి ఉండొచ్చు ధర్మపురి అరవింద్ కూడా, ఎందుకంటే ఆయన రెండోసారి గెలిచారు. ఒక ఫైర్ బ్రాండ్ గా కూడా ఆయనకు పేరుంది. ధర్మపురి అరవింద్ మాట్లాడితే కూడా పబ్లిక్ చాలా అటెంటివ్ గా వింటారు. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ ఎవరినైనా కూడా ఘాటుగా స్పందించే వ్యక్తిగా కూడా వెరీ అగ్రెసివ్ మ్యాన్ గా కూడా పేరొందిన ఆయనే. సో ఆయన కూడా సహజంగానే రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. దాదాపు 1,00,000 ఓట్ల పై చిరుకుతోని కూడా ఆయన కూడా గెలిచాడు. కాబట్టి ఆయన కూడా సీనియర్ మోస్ట్ లీడర్ గానే పార్టీలో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఆయన పెట్టిన ప్రతిపాదనని కూడా ఎవరు కూడా కండెమ్ చేయకపోవచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ ఒక కేంద్ర మంత్రులుగా రాష్ట్రం నుండి మొదటిసారిగా కూడా ఇద్దరికి కీలక పదవి లభించిన నేపథ్యంలో ఆ ఇద్దరికి సన్మానం చేయాలనే ఆలోచన పార్టీ ఉంది. కానీ ధర్మపురి అరవింద్ కోరినట్టు పార్టీ అధిష్టానం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.